అందరికీ షాలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఈ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. బిబ్లికల్ క్యాలెండర్ మనలో చాలామందికి తెలియదు. సో అది మనకు అర్థం కావాలి అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం మనకి తెలియాలి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఓకే, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినం ఆయన. సో మనం గుర్తించుకోవాల్సినటువంటి ఒక ప్యాటర్న్, అస్తమయమును ఉదయమును కలుగగా. ఇప్పుడు బిబ్లికల్ క్యాలెండర్లో దినము అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ అస్తమయం అంటే ఈవినింగ్ 6 o'clockకి డే స్టార్ట్ అయిపోద్ది. తర్వాత అంటే మనం ఇప్పుడు మన క్యాలెండర్, నేను ఈ వీడియో చేస్తున్నటువంటి ఈరోజు 8వ తారీఖు కదా, అంటే నిన్న సాయంకాలమే అది 8వ తారీఖు, రాత్రి 12 గంటలకు 8వ తారీఖు కాదు. నిన్న సాయంకాలం 6 గంటల నుంచి ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు 8వ తారీఖు కింద బైబిల్లో లెక్క. 6 గంటల తర్వాత ఇది 9వ తారీఖులోనికి ఎంటర్ అయిపోతుంది. సో బిబ్లికల్ క్యాలెండర్ అర్థం చేసుకునే ముందు మన డే అనేటువంటిది ఎలా ఉందో మీరు కొంచెం చూడాలి. అంటే ఇప్పుడు మన గడియారంలో 12 దగ్గర వేరే డేట్ స్టార్ట్ అవుతుంది కదా, కానీ బిబ్లికల్గా సాయంకాలం 6 గంటలకే వేరే డే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు భాషలో చదివితే ఇలా ఉంది. ఎలా అంటే వా ఎలోహిం అంటే మరియు దేవుడు, హయ్య అంటే కలుగునుగాక. హీబ్రూ భాషలో కర్త కర్మ అవి తెలుగులాగా ఉండకపోవచ్చు, వేరే విధంగా ఉంటాయి. మన ఇంగ్లీష్కి తెలుగుకి ఎలాగైతే తేడా ఉందో దీనికి కూడా అలాగే ఉంటుంది. హయ్య మఓర్ రఖియా. ఇప్పుడు రఖియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నాకు చాలాసార్లు ఆలోచన వచ్చింది. ఇదేంటంటే అసలు లేనటువంటి దాన్ని దేవుడు ఒక విశాలాన్ని కలుగు చేశాడంట. ఇప్పుడు మనం సైన్స్లో చదివేటప్పుడు ఏమంటారంటే వ్యాక్యూమ్ ప్లేస్ ఉందని. బైబిల్ ప్రకారం వ్యాక్యూమ్ ప్లేస్ కాదు, ఆయన ఆ యొక్క రఖియా దాన్ని విశాలపరిచాడు. సో లేనటువంటిది ఒక క్రియేట్ చేశాడు ఆయన. రఖియా. షమాయిం అంటే ఆకాశం. ఏంటంటే బదల్ అంటే విడగొట్టడం. బనే, యోమ్, లైలా, హయ్యా, ఓత్ అంటే నక్షత్రాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట మోయాద్. మోయాడ్ అనేటువంటిది ఏంటి అని అంటే కాలములు అని ట్రాన్స్లేషన్లో ఉంది. మనం లేవీకాండం 23వ అధ్యాయం 2వ వచనం చూస్తే యెహోవా నియామక కాలములని మోయడ్ అనేటువంటి పదానికి అక్కడ ట్రాన్స్లేషన్లో ఉంది. సో ఇవి ఈ సీజన్స్ లేకపోతే కాలములను ఏదైతే ఇక్కడ ట్రాన్స్లేషన్ చేశారో
అవి అంటే యెహోవా నియామక కాలములను. సో ఈ సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేయడంలో ముఖ్య ఉద్దేశము యెహోవా నియామక కాలములను తెలుసుకోవాలని. 104వ కీర్తనలో 19వ వచనం, ఋతువులను సూచించడానికి. ఇక్కడ ఋతువులు అని ఏదైతే ట్రాన్స్లేషన్ చేశారో హీబ్రూ భాషలో మోయాడ్ అంటే యెహోవా నియామకాలములను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. హీ అపాయింటెడ్ మూన్ టు షో కదా. యెహోవా నియామక కాలములను చూపించడానికి ఆయన చంద్రుణ్ణి ఆయన నియమించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే బిబ్లికల్ క్యాలెండర్లో 12 మంత్స్ ఉంటాయి. ఇప్పుడు రోమన్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు క్యాలెండర్ని తయారు చేయలేదు. క్యాలెండర్ రావడానికి కారణం యూదులు. రాసుల గురించి కూడా ప్రపంచానికి చెప్పినటువంటి వాళ్ళు యూదులు మాత్రమే. బైబిల్లో రాసులు ఉన్నాయా? ఒకసారి తీయండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. సో ఇది యోబు చెప్తున్నటువంటి మాట, కానీ దేవుడు కూడా ఇదే చెప్తున్నటువంటి. యోబు గ్రంథంలోనూ 38వ అధ్యాయంలో చూడండి, 31వ వచనం దగ్గర నుంచి, కృత్రిక నక్షత్రంలో నీవు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా, ఆకాశపు మండల కట్టలను నీవు వెలుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. సో రాసులను దేవుడే నియమించాడు. ఆయన యొక్క మోయడీం యెహోవా నియామక కాలములను తెలుసుకోవడానికి, జాతకాలు తెలుసుకోవడానికి కాదు. బైబిల్లో ఉత్తర నక్షత్రం అని ఏదైతే రాశారో దీన్ని గ్రీకులు పొలారిస్ అంటారు. ఇప్పుడు ఈ రాసులన్నీ మనకు తెలియాలి అని అంటే, ఏ రాసు ఎక్కడుందో తెలియాలంటే ఒక పొలారిస్ని కనిపెట్టాలి. పొలారిస్ని కనిపెట్టాలి అని అంటే మనము ఉర్సా మేజర్, ఉర్సా మైనర్ తెలుసుకోవాలి. సో ఉర్సా మేజర్ని పట్టుకోవడం చాలా సులువు. ఉర్సా మేజరే సప్తర్షి నక్షత్రాలు. ఈ సప్తర్షి నక్షత్రాలలోని నుంచి మనం ఉర్సా మైనర్ తెలుసుకోవచ్చు. ఉర్సా మైనర్ నుంచి పొలారిస్ తెలుసుకోవచ్చు. పొలారిస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది అసలు కదలదు. అన్ని నక్షత్రాలు తిరుగుతాయి కానీ ఈ పొలారిస్ చుట్టూ అన్నీ తిరుగుతున్నట్టు ఉంటాయి. పొలారిస్ ఇలాగే ఉంటుంది, చుట్టూరు అన్ని నక్షత్రాలు తిరుగుతాయి. సో ఈ రాసులన్నీ కూడా ఈ చుట్టూరు తిరుగుతాయి. ఇవి భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగానే ఉంటాయి. ఈ యొక్క రాసులన్నీ కూడా కరెక్ట్గా సంవత్సరం 12 తిరుగుతాయి. నెలలు అని పేరు రావడానికి కారణం చంద్రుడు. చంద్రుడు ఒక నెల అంతా తిరగడానికి ఇప్పుడున్నటువంటి కండిషన్లో 29.53 రోజులు పడుతుంది. 30 రోజులు కూడా కాదు. బైబిల్ ప్రకారం 30 రోజులని మనం ఎలా తెలుసుకున్నాము? ఆదికాండం 7వ అధ్యాయం, నోవహు వయసు 600 వయసులో 2వ నెల 17వ తారీఖున జలప్రళయం స్టార్ట్ అవుతుంది. 150 రోజుల తర్వాత, అంటే మన 8వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మనం చదువుతాం. అక్కడేంటి అనంటే 150 రోజుల తర్వాత అనగా 7వ నెల 17వ తారీఖు, అంటే 2వ నెల 17వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ 7వ నెల 17వ తారీఖున అరారాతు పర్వతం మీద ఈ యొక్క ఓడ నిలిచిపోయింది. 150 రోజులు అంటే 3వ నెల
అంటే 2 స్టార్ట్ అయింది కదా, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, అంటే 5 నెలలు. 150/5 అంటే 30 రోజులు, అంటే నెలకి 30 రోజులు. 148 2-3 వచనాలు అంటే మొదటి నుంచి చదివేయచ్చు. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఈ నక్షత్రాలను దేవుడు తన దూతలుగా చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. 19వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొనలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇప్పుడు మన విషయాన్ని గమనించాలి. ఆకాశంలో దేవుని మహిమను బయలుపరచుచున్నవి. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలను చూసినప్పుడు దేవుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది కదా? రాసులు చూసినప్పుడు దేవుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది? సో ఇది బిబ్లికల్ క్యాలెండర్ గురించి మనం మరి చూడబోతున్నాము. సో మీరందరూ కూడా పెన్ను పేపరు దగ్గర ఉంచుకోవడం మంచిది మన స్టూడెంట్స్. కానీ చాలామంది చూస్తున్నారు, మన స్టూడెంట్స్ మాత్రమే కాదు, చాలామంది చూస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ విషయాలు మీకు అర్థం కావడానికి ఖచ్చితంగా మా క్లాస్కి మీరు రావాలి. ఎందుకంటే సడన్గా ఈ సబ్జెక్టు మీకు అర్థం కావాలంటే మీకు కొంచెం సమయం పట్టవచ్చు. ఎందుకంటే మన చర్చెస్లో మనం వింటున్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఏంటంటే దావీదు ఎక్కడ పాపం చేశాడు, ఎందుకు పాపం చేశాడు, ఆ పాపాన్ని నుంచి ఎలా విడుదల పొందాలి, సంసోన్ ఎలా పాపం చేశాడు, ఎలాగ పడిపోయాడు, ఎలా లేచిపోయాడు, ఎలా లేవాలి. సో బైబిల్లో ఎవరెవరు పాపాలు చేశారో, వాళ్ళు ఎక్కడెక్కడ పాపాలు పడిపోయారో, వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారో, అది మన చర్చెస్లో పాపం నుంచి బయటపడడానికి చక్కగా మనకి మంచి లెసన్స్ చెప్తున్నారు. తర్వాత వచనము సంఖ్యాకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఇశ్రాయేలుకు ఇలాగూ ఆజ్ఞాపించు, నాకు సువాసన కలుగుటకే మీరు హోమరూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. సో నియామక కాలమున అంటే ఏంటి అని అంటే మొయిదీం. సో నియామక కాలాలు మనకి తెలిసి ఉండాలి, ముఖ్య యాజకులకు తెలిసి ఉండాలి. 11వ వచనం చూడండి. 11వ వచనం, నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలను, 2 కోడెలను. అంటే ఇంకా నెలకి కూడా మొదటి దినం. సో ఈ యొక్క హోమం ఏదైతే ఉందో ప్రతి నెల చేసేటువంటి పని నెలలో ఫస్ట్ డే. సో నెలలో ఫస్ట్ డే ఏంటి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అది ఖుదేష్. ఖుదేష్ అంటే ఏంటి అని అంటే న్యూ మూన్ డే. సో న్యూ మూన్ డే అనేటువంటిది ఏంటో మనం కొంచెం దాని మీద మనం కొంచెం రీసెర్చ్ చేద్దాం. సో రోగికి వైద్యుడు అవసరం. ఒకవేళ వైద్యం చేయాలంటే దాంట్లో కూడా మనం కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోవడం మంచిది. మనం వాడుతున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. సో మన యొక్క మనస్సుల్లోనూ మన యొక్క
ఆలోచనలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఉంది. సో గ్రెగోరియన్ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే సిరీస్ నక్షత్రం ఎప్పుడైతే డిసెంబర్ నెలలో కనబడుతుందో, అంటే అది 22, 23, 24 తారీఖుల్లో అది కనపడకుండా మాయమైపోయి 25న కనబడుతుంది. సిరీస్ నక్షత్రం మనం ఖురాన్లో చదివితే 53వ అధ్యాయం 49వ వచనంలో అల్లా సిరీస్ నక్షత్రం యొక్క ప్రభు. సో సిరీస్ నక్షత్రం అంటే మన తెలుగులో ఏంటంటే భైరవుడు, కాలభైరవుడు. సో అల్లా కాలభైరవుడు. ఆ 25 నుంచి 7 రోజులు వాళ్ళు పండగ చేసేవాళ్ళు. ఎవరు అని అంటే ఈజిప్షియన్స్ సిరీస్ నక్షత్రాన్ని పూజించేవాళ్ళు. సో ఆ డిసెంబర్ 25 నుంచి 7 రోజులు దాటిన తర్వాత ఏదైతే ఫస్ట్ వస్తుందో అక్కడి నుంచి మనకి జాన్యువరి అని గ్రెగోరియన్ క్యాలెండర్లో స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఈజిప్షియన్ క్యాలెండర్ని మరి పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి క్యాలెండరు జూలియన్ క్యాలెండర్. సో 1775లో వచ్చినటువంటి ఒక బైబిల్ మనం చదివితే జూలియన్ క్యాలెండర్లో ఫస్ట్ నెల ఏది అని అంటే మార్చ్. జనవరి కాదు, ఫిబ్రవరి కాదు, మార్చిలో స్టార్ట్ అవుద్ది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 6వ నెల ఆగస్ట్ కదా. సెప్టెంబర్ అంటే 7, సప్త. మన గ్రీకు మరి సంస్కృతం ఒకటే జాతి నుంచి వచ్చారు కదా. సప్త, సెప్టెంబర్ అంటే 7, ఒక్ట, అష్ట, 8 కరెక్ట్గా సరిపోయినాయా? 8. నవంబర్, డిసెంబర్, దశమి. సో దశమి తర్వాత జనవరి, ఫిబ్రవరి వస్తే బిబ్లికల్ క్యాలెండర్కి దగ్గర ఉంటుంది. కానీ ఇంకొక వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే జనవరి 1 ఎప్పుడూ ఆదివారమే రావాలి. అలా వస్తేనే గుడ్ ఫ్రైడే చేయడానికి అవుతుంది, లేకపోతే ఫ్రైడే చేయడానికి అవ్వదు. ప్రతి జనవరి 1ని సండే వస్తుందా? గ్రెగోరియన్ క్యాలెండర్లో రాదు కదా. సో ఈ ప్రాబ్లము మనకి గ్రెగోరియన్ క్యాలెండర్లో ఉంది. ఇప్పుడు మరి మన యొక్క క్రైస్తవ రాజు, మొట్టమొదటి రాజు కాన్స్టాంటినోపుల్, ఈ చర్చెస్ వాళ్ళు చాలా గొడవ అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకడొక రోజు చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఏదో ఒక రోజు నిర్ణయించుకోండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే పౌర్ణమి రోజుని గుడ్ ఫ్రైడే చేయడం మొదలుపెట్టారు. కానీ పౌర్ణమి రోజున సూర్యగ్రహణం వస్తుందా? సూర్యగ్రహణం రాదు. అమావాస్య టైంలో రావాలి. అమావాస్య టైంలో సూర్యగ్రహణం. యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది కదా. కానీ ఈ యొక్క పౌర్ణమి చేయడం వలన వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సూర్యగ్రహణము రాలేదని చెప్పాలి. అంటే యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం రాలేదు, అది పొరపాటున అలాగ రాసేశారు అని చెప్పాలి. సో అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, పొరపాటునే రాసేశారు అది. కానీ సూర్యగ్రహణం వచ్చిందని నమ్ముతున్నాను. యేసుప్రభు అమావాస్య రోజున చనిపోయారని నేను నమ్ముతున్నాను. బైబిల్లో 13వ నెల లేదు,
బైబిల్లో ఉన్న రెండు శీతోష్ణ స్థితులు ఉన్నాయి. ఒకటి వేసవి కాలం, ఇంకొకటి చలికాలం. రెండే కాలాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఈ యొక్క మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదివాము. 15 వరకు చూస్తే వాళ్ళ యొక్క డ్యూటీ మనకు కనబడుతుంది. వాళ్ళ డ్యూటీ 12 నెలలకి 24,000 మంది ఉన్నారు, 2,000 మంది చొప్పున. ఆ రాజు దగ్గర వీళ్ళు 12 నెలలకి ఒక్కొక్క సహస్రాధిపతులు వాళ్ళ వంతులు బట్టి ఏంటంటే 12 నెలలు మాత్రమే ఇస్రాయేల్ క్యాలెండర్లో ఉన్నదనేటువంటిది వాస్తవ సత్యం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. ఏంటంటే ఖోదేష్. ఈ ఖోదేష్ అనేటువంటిది నెల అని ట్రాన్స్లేషన్ చేశారు. కొన్ని చోట్ల ఏం జరిగిందంటే తెలుగులో ట్రాన్స్లేషన్లో ఖోదేష్ అంటే అమావాస్య అని చేశారు. దాని అర్థం ఏంటంటే న్యూ మూన్ డే అంటే ఫస్ట్ తారీఖు అని చెయ్యకుండా చాలా చోట్ల అమావాస్య అని చేయడం ఈ యొక్క బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఎవరు చదువుకున్న వాళ్ళు, రాజులు కూడా చదువుకునే వాళ్ళు కాదు, రెడ్లు కూడా చదువుకునే వాళ్ళు కాదు, ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే చదువుకోవాలి. ఇంకొకరు చదివితే 4 కట్టేసేవాళ్ళు. సో క్షత్రియులు కూడా చదవడానికి లేదు. వాళ్ళు మిలిటరీలో పనిచేయచ్చు కానీ. సో ఇటువంటి పరిస్థితులు. అందుకనే ఈ యొక్క ట్రాన్స్లేటర్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అమావాస్య నెలలో మొదటి రోజు. ఉగాది ఎప్పుడు చేస్తాం? అమావాస్యలో చేస్తాం. సో తెలుగు బైబిల్లో అమావాస్య అని ఉండడానికి కారణం ట్రాన్స్లేటర్స్ అందరూ కూడా బ్రాహ్మణ్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. సో అమావాస్య అని చెయ్యొచ్చా, ఏది మొదటి రోజు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. Blow the horn at the new moon, at the full moon, for our feast day. Blow the trumpet, okay, at the horn, at the new moon, at the full moon, not 2 days, on the same day. Full moon is the new moon. For our feast day. ఇది ఒక ట్రాన్స్లేషన్. తర్వాత హీబ్రూలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. సో న్యూ మూన్ అనే దగ్గర ఖోదేష్ అని ఉంది. టైమ్ అపాయింటెడ్ దగ్గర ఖష అని ఉంది. ఖష అంటే ఏంటంటే పౌర్ణమి, ఫుల్నెస్ ఆఫ్ ద మూన్. 7వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఖెసే అనేటువంటి మాట ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారో చూద్దాం. అతడు అంటే ఆమె భర్త డబ్బు సంచి తనతో తీసుకుని వెళ్ళాడు, పున్నమి రోజు వరకు తిరిగి రాడు. ఇక్కడ పున్నమి అని ట్రాన్స్లేషన్ చేశారు. సో ఖెసే అంటే పున్నమి. సో అమావాస్య పున్నమి రెండు ఒకరోజు కావు. సో సంథింగ్ రాంగ్ విత్ అవర్ ట్రాన్స్లేషన్. సో డే 1 అనేటువంటిది ఎప్పుడు కూడా పౌర్ణమి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వచ్చిందంటే అది అమావాస్య అయి ఉండాలి, పౌర్ణమి అవ్వకూడదు. అంటే 14వ తారీఖు ఏదైతే ఉందో మొదటి నెల అబీబ్ మాసం, అది ఖచ్చితంగా అమావాస్య అయి ఉండాలని ఈ యొక్క సంఖ్యాకాండం 10వ అధ్యాయము 10వ వచనం. హీబ్రూ నుంచి సిఫర్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి బుక్లో నుంచి నేను మీకు
చదువుదాం అనుకున్నాను. అది ఇంగ్లీష్లో ఉంది. ఆల్సో ఇన్ ద డే ఆఫ్ యువర్ గ్లాడ్నెస్, ఇన్ యువర్ solemn day, in the beginnings of your months, in the beginnings of your months, నెలలు ఆరంభంలో ఖచ్చితంగా ఊదాలి. ఇప్పుడు మొదటి రోజు అనేటువంటిది ఇక్కడున్నటువంటి ట్రాన్స్లేషన్ ప్రకారము పౌర్ణమి అని నేను చదివాను. తెలుగులో కొంచెం ట్రాన్స్లేషను రాంగ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మీరు ఒకవేళ కాదు అది అమావాస్య అని అంటే యూ కెన్ గివ్ మీ ఎవిడెన్స్. పౌర్ణమి అంటే అర్థం అమావాస్య అని హీబ్రూలో కెసే అనేటువంటి మాటకు అమావాస్య అని ఎక్కడైనా ఉంటే మీరు నాకు చూపించవచ్చు. కానీ బైబిల్ ఎక్కడ చూసినా అది పౌర్ణంగానే ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11వ వచనంలో ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. ప్రతి నెల మొదటి రోజు అమావాస్య పౌర్ణమిలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అమావాస్య తెలిసిపోతుంది. 6 తర్వాత దాంట్లో కొన్ని చేంజ్ వచ్చేస్తాయి. అదేవిధంగా ఈవినింగ్ 6కి పౌర్ణమి తెలిసిపోతుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్ టైం. మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, అది ఎగ్జాక్ట్ టైము. సో కరెక్ట్గా యాజకుడు వెళ్ళి చూడాలి, చూసి బోర వదాలి, కొమ్ము వదాలి. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది దావీదు జీవితంలో. అది మొదటి సమూయేలు 20వ అధ్యాయము 5వ వచనంలో. అప్పుడు దావీదు రేపు నెలలో మొదటి రోజు, అప్పుడు నేను తప్పక రాజుతో కలిసి భోజనం చేయాలి, ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోవడానికి నాకు అనుమతి ఇవ్వని చెప్పి యోనాతానుని దావీదు అడుగుతాడు. సో అది ఆ పౌర్ణమిలో వాళ్ళు వచ్చి రాళ్ళ పక్కన దాక్కున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ అమావాస్య అని ట్రాన్స్లేషన్ ఏదైతే చేశారో నెలలో మొదటి రోజు అనేటువంటి మాట ఉంటే మంచిది. ఇది అబీబ్ మాసం, ఇది ఈ నెల మీకు నెలలలో మొదటిది. ఆ పండుగ ఏంటంటే పస్కా పండుగ. అది అబీబ్ మాసం వస్తుంది. అబీబ్ మాసం అంటే ఏంటంటే ఇప్పుడున్న మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ ఏప్రిల్లో ఈ యొక్క మన గుడ్ ఫ్రైడే అని చేస్తారు కదా క్యాథలిక్లు. సో అలాగా మన పస్కా పండుగ యూదులు చేస్తారు. సో పిసాక్ అంటారు దాన్ని, అంటే గొప్ప విడుదల, మహా విడుదల, మామూలు విడుదల కాదు, మరణాన్ని నుంచి విడుదల. పస్కా అంటే మరణాన్ని నుంచి విడుదల. ఈ యొక్క పస్కాను ఆచరించేటువంటి మాసం ఏదైతే ఉందో, ఈ అబీబ్ మాసం తర్వాత ఇంకొక పండుగ ఉంది, అది 7వ నెలలో వస్తుంది. అది సుక్కోత్. అంటే మన ఈ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్, ఏది జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే ఈక్వినాక్స్ అంటే ఏంటంటే సమరాత్రులు. అంటే పగలు 12 hours అనుకోండి, ఈవినింగ్ నైట్ కూడా 12 hours ఉంటుంది. ఈ యొక్క సంవత్సరంలో 2 సార్లు ఈక్వినాక్స్ వస్తుంది. 2 సార్లు ఈక్వినాక్స్ వస్తుంది. ఈక్వినాక్స్ అబీబ్ నెలలో అవుతుంది, అక్కడేమో సుక్కోత్లో వస్తుంది. ఇప్పుడు బార్లీలో వచ్చేటువంటి వర్షం ఏంటంటే తొలి వర్షం అంటారు. కడవరి వర్షం అంటే ఏంటంటే ధాన్యం పండించే వీట్. ఓకే, వీట్ అంటే అసలైనటువంటి భోజనం. సో బార్లీ అనేటువంటిది ఆ టైంలో కురిసేటువంటి వర్షాన్ని తొలి వర్షం అంటారు. ఆ యొక్క గోధుమలు పండే టైంలో వచ్చేదాన్ని కడవరి వర్షం అంటారు.
భూమికి సరిహద్దులు నియమించింది నీవే. వేసవి కాలము, చలికాలము నువ్వే కలిగించావు. బైబిల్లో రెండు కాలాలు ఉన్నాయి, వేసవి కాలము, చలికాలం. ఈ 2 కాలాలు ఉంటాయి. బైబిల్లో 2 కాలాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. వేసవి కాలం, చలికాలం. భూమి ఉన్నంత వరకు విత్తనాలు నాటే కాలం, కోతకాలం, వేసవకాలం, శీతాకాలం, పగలు రాత్రి ఉండక మానవు అని హృదయంలో దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఆదికాండం 8:22లో రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, పగలు రాత్రి ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే వేసవి కాలం, శీతకాలం ఉంటాయి. నాటే కాలం, కోతకాలం, వేసవికాలం, శీతాకాలం. అంటే బైబిల్లో ఇంకొక కాలం లేదు, వర్షాకాలం లేదు. మనకు వర్షాకాలం ఉంటుంది ఇండియాలో కదా, ముఖ్యంగా బహుశా నార్త్ ఇండియాలో ఉంటుందో తెలియదు. సౌత్ ఇండియాలో కంపల్సరీగా వర్షాకాలం ఉంటుంది. యెషయా గ్రంథం 18:6లో 18:6లో కూడా వాటిని పర్వతాల్లో పక్షులకు, భూమి మీద ఉన్న మృగాలకు వదిలివేస్తాడు. వేసవి కాలంలో పక్షులు, చలికాలంలో భూమి మీద మృగాలు వాటిని తింటాయి. సామెతలు 6:8లో అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధపరచుకుంటాయి, పంట కోత కాలంలో ఆహారము సమకూర్చుకుంటాయి. అంటే ద్వితీయోపదేశకాండం 11:14. మీ దేశానికి వర్షం అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను పోగు చేసుకుంటారు. ఇది ఆశీర్వాదం. సో ఇర్మియా 5:24 తొలకరి వర్షం, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే. 28వ వచనం, అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలు, మీకు మేలు కలగపోవడానికి కారణం మీ పాపాలే. రూతు 1:22 నయోమి మోయాబురాయలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బెత్లెహేము చేరుకున్నారు. అంటే అబీబు మాసంలో ఆమె చేరుకుంది. హల్లెలూయా. అంటే పస్కాలో ఈమె విడుదల పొందుకుంది. మన నోవహు కాలంలో ఉన్నటువంటి నెలలు, మన మోషే కాలంలో ఉన్నటువంటి నెలలు కూడా 2 సైకిల్స్ లాగా. మీకు ఎలా చెప్పాలి, అది ఎలాగంటే ఇప్పుడు ఇదొకటి అనుకోండి, ఇది 6 నెలలు, ఇది 6 నెలలు. కంప్లీషన్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ దట్ ఇయర్. ఆ అంటే ఆ యొక్క చక్రం కంప్లీట్ అవ్వడం, ఈ చక్రం కంప్లీట్ అవ్వడం లాగా దానికి అక్కడ యోధా భాషలో సంవత్సరానికి ఎలాగైతే బుద్ధిస్ట్ క్యాలెండర్ ఎలాగైతే ఇప్పుడు చూడండి శుక్లపక్షం, కృష్ణపక్షం లాగా ఎలాగైతే ఉన్నాయో, అంటే ఇవి మంత్ గురించే ఉన్నాయి, ఇయర్ కూడా అలాగే ఉంటాయి. సో 6 months. సో దిస్ ఈజ్ హాఫ్. సో దిస్ సైకిల్ కంప్లీషన్. నేను మీకు ఆ క్యాలెండర్ గీసినప్పుడు నేను మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను క్లాస్కి వచ్చిన వాళ్ళకి. సో 2వ క్లాసు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క క్లాసును మాత్రం మీరు 2-3 సార్లు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఆ యొక్క క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే దాంట్లో మీకు బైబిల్ క్యాలెండరు చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ప్రభు రాకడ దగ్గర నుంచి, ఆయన పుట్టుక దగ్గర నుంచి, ఆయన ముందుగా వీటన్నిటిని ఎలా తెలియజేశాడో చూసినప్పుడు అందరూ కూడా ఆ ప్రభువును స్తుతించకుండా ఉండలేరు. கால்கள் தள்ளாத விதமாட்டார், காக்கும் தெய்வம் ஊரங்க மாட்டார், இஸ்ரவேலை காத்திடுவார், என்னாலும் தூங்க மாட்டார்,
உதவி வரும் கண்மலை நோக்கி பார்க்கின்றேன். வானமும் வையமும் படைத்தவரை நான் பார்க்கின்றேன். உதவி வரும் கண்மலை நோக்கி பார்க்கின்றேன்.